ఇలా ఒకసారి కొబ్బరి కారం వేసి అరటికాయ ఫ్రై రెసిపీని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా అరటికాయలను తీసుకోవాలి. వీటిని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ పసుపు వేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, స్లైసెస్గా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసుకొని, అలాగే మీ స్పైసెస్ తగ్గట్టు 2 నుంచి 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను ఎండు కొబ్బరి, 1 స్పూను రెడ్ చిల్లీ పౌడరు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేస్తే అరటికాయ ఫ్రై అన్నిట్లోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై